ఇటువంటి కర్మలను ఆచరించాలి. అందుకని వీటికి ఏమని పేరు? వేద విహిత కర్మములు. అంటే వేదములలో విహిత విధించబడిన చెప్పబడిన కర్మములు పనులని పేరు. అంటే వేదములు నీవు ఇలా నడుచుకో, ఇలా అర్చన చెయ్యి, ఇలా సంధ్యావందనం చెయ్యి అని చెప్పాయి. వాటిని తూచా తప్పకుండా ఆచరించామా ఇహం పరం రెండూ లభిస్తాయి. ఒకవేళ చెయ్యలేం అనుకుందాం, అందరం వేదకర్మలు చేయలేకపోతే దానికి సులభోపాయం ఈ పురాణం వినడం. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం సకృత్ పురాణశ్రవణాత్ తత్ఫలం లభతే నరగా. సమస్త వేదములు వినడం వల్ల వచ్చే ఫలితం, సర్వయజ్ఞములు చేయించడం వల్ల చూడడం వల్ల వచ్చే ఫలితం, సకృత్ అంటే ఒక్కసారి, పురాణశ్రవణాత్ పురాణము వినడం వల్ల తత్ఫలం లభతే నరహ నరుడు ఆ ఫలితం పొందుతున్నాడు. ఒక్కసారి పురాణం వింటూ వస్తుందిట. ఎంత సులభంగా వేదవ్యాసులు వారు మనల్ని అనుగ్రహించారో చూసారా. వ్యాసుడు అందుకే నారాయణుడు, వ్యాసో నారాయణో హరి. ఆ భగవంతుడికి మన మీద జాలి కలిగింది. అందులో ముఖ్యంగా కలియుగంలో ఉన్న మానవులు వేదేషు అనధికారిణం. వీళ్ళకి వేదముల మీద పెద్ద పట్టు ఉండదు, అధికారం ఉండదు, చదవలేరు, ఓపిక ఉండదు, కాసేపైనా కూర్చుని మనస్సుని నిలకడగా ఉంచలేరు. ఇటువంటి మానవులు వేదములలో చెప్పిన కర్మలు చెయ్యలేని అమాయకులు వీళ్ళు ఎలా తరిస్తారు అని బాగా ఆలోచించి తపస్సు చేసి కృషి చేసి మన కోసం వేదముల సారమును పురాణముల రూపంలో అందించాడు. ఆయనే అందించి ఉండకపోతే ఇవాళ యజ్ఞములు చెయ్యలేక, అనేక వేదకర్మములు చెయ్యలేక, సంధ్యావందనాది క్రియలు ఆచరించలేక ఈ మనుషులు మొత్తం అంతా ఎప్పుడో నశించిపోయేవాళ్ళంట. కేవలం మానవులను ఉద్ధరించడం కోసం పరమ పవిత్రమైన మహాభారతమని ఒక గొప్ప ఇతిహాసాన్ని లోకానికి అందించాడు. ఆ ఇతిహాసం ఒకటి సరిపోదా అన్నట్టుగా బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు. బ్రహ్మసూత్రాలతో పాటుగా మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మస్కాంద పురాణములనే పేరుతో 18 పురాణాలు ఇచ్చాడు. ఇది కాక సూర్య ఉశనస కాళికాది 18 ఉప పురాణాలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి మనల్ని ఆయన ఉద్ధరిస్తూ ఉంటే మరి ఆయన ఒక్కసారైనా తలుచుకోవాలి కదా. అటువంటి వ్యాసునికి మనం ఎప్పుడూ నమస్కారం చేసుకోవాలి, ఆయనకి ఎప్పుడు రుణపడే ఉండాలి.